అసలు రాక్షసులు అనేవాళ్ళు ఎలా పుట్టారో, లంకా నగరాన్ని ఎలా ఆక్రమించుకున్నారో ఈ రోజు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు భూమి మీద సముద్రాన్ని సృష్టించి ఆ జలమును రక్షించడానికి కొన్ని ప్రాణులను క్రియేట్ చేస్తారు. వాళ్ళలో ఆకలితో ఉన్నవారు జలాన్ని రక్షిస్తామని, ఆకలి లేని వాళ్ళు జలాన్ని పూజిస్తాము అని అంటారు. రక్షిస్తాము అన్న వాళ్లను రాక్షసులు అని, పూజిస్తాము అని అన్న వాళ్లను యక్షులు అని బ్రహ్మగారు పిలిచారు. ఆ రాక్షసులకు హేతి, ప్రహేతి అను సోదరులు నాయకులు. ప్రహేతి కొంచెం మంచివాడు, అందుకే తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతాడు. హేతి మాత్రం రాక్షస జాతిని ఎలా అయినా పెంచాలి అనే కోరికతో యమధర్మరాజు గారి సిస్టర్ అయిన భయను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి విద్యుత్కేశుడు అనే కొడుకు పుడతాడు. విద్యుత్కేశుడు సంధ్యాపుత్రిక అయిన సాలం కటంకటను పెళ్లి చేసుకుంటాడు. పేరు బాగుంది కదా, సాలం కటంకట. అయితే కొంతకాలానికి సాలం కటంకట మందర పర్వతము మీద ఒక పిల్లవాణ్ణి కని తన భర్త విద్యుత్కేశుని మీద ఉన్న కోరికతో అతనితో సంభోగించడానికి పుట్టిన తన కొడుకును కూడా మర్చిపోయి భర్త దగ్గరకు వెళ్లిపోతుంది. ఆ పిల్లవాడు పర్వతము మీద మెల్లగా ఏడుస్తుంటాడు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో వెళ్తూ ఆ పిల్లవాడి ఏడుపును విని ఈశ్వరునికి చాలా జాలి కలిగి ఆ పిల్లవాడికి వెంటనే తన తల్లి ఎంత వయస్సులో ఉందో అంతే వయసు వచ్చేలా వరమిచ్చి శుకేశుడు అనే పేరు కూడా పెట్టి ఆ పిల్లవాడి కోసం ఆకాశంలో తిరిగే ఒక నగరాన్ని నిర్మించి ఇస్తారు. అయితే గ్రామణి అనే గంధర్వుడు ఈశ్వరుడి చేత వరములు పొందిన శుకేశుడి కోసం తెలుసుకుని తన కుమార్తె దేవవతిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. కొంతకాలానికి వీళ్లకు మాల్యవంతుడు, సుమాలి, మాలి అనే ముగ్గురు రాక్షసులు పుడతారు. అదేనండి మన రావణాసురుడి గ్రాండ్ పేరెంట్స్. తమ తండ్రికి వరములు లభించాయని తెలుసుకున్న ఈ ముగ్గురు సోదరులు తపస్సు చేసి వరములు పొందడానికి మేరు పర్వతము మీద తపస్సు చేస్తారు. వాళ్ళు చేసిన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు వారి ముందు ప్రత్యక్షమయ్యి వరమును కోరుకోమంటారు. అప్పుడు ఆ ముగ్గురు సోదరులు వాళ్ళు ఎవరి చేతిలో ఓడిపోకుండా అందరి మీద ఆధిపత్యం చేస్తూ చిరకాలం వాళ్లలో వాళ్లకు గొడవలు రాకుండా కలిసిమెలిసి ఉండేలా వరాన్ని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు దానికి అంగీకరిస్తారు. అప్పుడు వెంటనే వాళ్ళు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ దగ్గరకు వెళ్లి గర్వంతో ఆ పరమేశ్వరుడి గృహము లాంటి ఒక గృహాన్ని నిర్మించమని అడుగుతారు. అప్పుడు విశ్వకర్మ ఆ రాక్షసులతో ఇలా అంటాడు: రాక్షసరాజులారా, దక్షిణ సముద్ర తీరములో త్రికూటము అనే పర్వతము మీద దేవేంద్రుడు ఆజ్ఞాపించగా 30 యోజనాల వెడల్పు 100 యోజనాల పొడవు ఉన్న అందమైన బంగారు లంకను నిర్మించాను. అది చూడటానికి ఇంద్రుని అమరావతి నగరములా ఉంటుంది. ఆ లంకా నగరము మీరు తీసుకోండి అని చెప్తాడు. అలా ఆ ముగ్గురు రాక్షసులు కొన్ని వేల మంది అనుచరులతో విశ్వకర్మ నిర్మించిన లంకా నగరాన్ని ఆక్రమిస్తారు. మరి లంకా నగరాన్ని ఆక్రమించిన రాక్షసులు పాతాళానికి ఎందుకు పారిపోయారు? అసలు తరువాత ఏం జరిగిందో మన ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం. ఈ లోపు మీకు కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.